అనంతపురం జిల్లాను కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం గౌతమి దంపతులు కేక్ కట్ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ గారి భర్త ఎం రోహిత్లు కేక్లు కట్ చేశారు. అనంతరం డిఆర్ఓ గాయత్రీదేవి, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు, పండ్లు, బొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు జిల్లా కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండి సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2023వ సంవత్సరంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను చెరిపివేసి నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజలు అందరూ తమ తోటి వారితో సామరస్యంగా, స్నేహభావంతో మెలగాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సకల సంపదలు కలగాలని కోరుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం 2023లో తమకు ఎదురైన సవాళ్లను అధిగమించి నూతన సంవత్సరంలో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. తప్పులను సరిదిద్దడానికి, సరైన పని చేయడానికి, లక్ష్యాన్ని సాధించడానికి కొత్త సంవత్సరం మరో అవకాశాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూతన ఏడాదిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. మేడం ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోతారు. సో 2024 సంబంధించి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా కూడా అనంతపురం జిల్లా ప్రజలకి, నాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా జిల్లా యంత్రాంగానికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన ఏడాది ఏవైతే మనకి స్మృతులు మిగిల్చున్నాయో, పాఠాలు నేర్పించాయో అవన్నిటినీ కూడా కేంద్రీకరించుకొని ఈ కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంతో మరి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపే విధంగా ప్రతి ఒక్కరం కూడా, నాతో పాటు మా జిల్లా యంత్రాంగం అందరం కూడా కృషి చేస్తామని చెప్పని ఆకాంక్షిస్తూ, ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని చెప్పని నూతన సంవత్సరం సందర్భంగా భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఇప్పటికే మనం చూసాం, పోయిన సంవత్సరం అంతా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం జరుపుకోవడం జరిగింది. అదే పంతాలో మరి ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషరీకి అందాల్సిన ప్రతి స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి వర్తింపచేసే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.